హలో బ్యూటిఫుల్ పీపుల్, వీకెండ్కి ఒక బెస్ట్ టూర్ ప్లాన్ చెప్పేస్తా. హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ దూరంలో అనంతగిరి హిల్స్. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవాలి. ఈ అనంతగిరి హిల్స్కి వచ్చినప్పుడు చూడవలసిన ప్లేసెస్లో కయాకింగ్ అనేది కొంచెం అడ్వెంచరస్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ కయాకింగ్ స్పాట్కి ఎలా వెళ్ళాలి? అనంతగిరి హిల్ స్పాట్ని నందిఘాట్ అని కూడా అంటారు. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే కోటిపల్లి రిజర్వాయర్ వస్తుంది. ఫైనల్లీ కోటిపల్లి రిజర్వాయర్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లేక్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. బోట్ రైడ్ చేస్తూ సన్ రైజ్ సన్సెట్ చూడాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఈ కయాకింగ్ చేయాలంటే ఫస్ట్ రూల్ ఒకటి ఉంది. మన చావుకు మనమే బాధ్యులమని మన అడ్రస్తో పాటు ఒక లెటర్ అక్కడ పెట్టేసి పోవాలి. ఏమైనా తేట పనులు చేసి బోట్ అటు ఇటు అయితే బోట్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకున్న వాళ్ళకి అలాంటి సంబంధం లేదు. మనం బోట్ ఎక్కడానికి ముందే లైఫ్ జాకెట్లు వేస్తారు. తర్వాత కొన్ని రూల్స్ చెప్తారు. వాటిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. బోట్ రైడ్ రాని వాళ్ళకి తెడ్డుని ఎటు నుంచి ఎటు మూవ్ చేసుకోవాలో ముందే చెప్పేస్తారు. ఈ బోట్ రైడ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అడ్వెంచరస్ గా ఉంటుంది, చాలా స్పెషల్ గా కూడా ఉంటుంది. ఈ లేక్ లో ఎంతవరకు రైడ్ చేయాలనేది ఒక బోర్డర్ ఉంటుంది అనమాట. అది దాటి మనం పోకూడదు. లేక్ లో ఇలా మనం ఓన్ గా రైడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా బాగుంటది. 10 years కంటే చిన్నపిల్లల్ని, 80 kgs కంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళని కయాకింగ్ కి అలో చేయరు. ఇక్కడ స్పెడల్ బోటింగ్ కూడా ఉంది. 80 kgs కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, పిల్లలు స్పెడల్ బోటింగ్ కి అలౌ చేస్తారు. 2 persons కి కయాకింగ్ చేయాలంటే 30 minutes కి 300 ఛార్జ్ చేస్తారు. మనమే కాదు, మనతో పాటు బోటింగ్ అంటే ఇక్కడ చాలా మంది కొత్త. తెడ్డుని అటు ఇటు తిప్పడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మన బోట్ని అటాక్ చేయకుండా జాగ్రత్తగా బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సీనరీ చూసారు కదా ఎంత బాగుందో. బోట్ రైడ్ ఇలా చేసుకుంటూ ఆ సీనరీని ఎంజాయ్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. కయాకింగ్ చేయాలి అంటే రూల్స్ అండ్ ప్రైజెస్ ఇక్కడ పెట్టా చూసేయండి. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న కయాకింగ్ స్పాట్ ఇది. నెక్స్ట్ వీడియోస్లో వికారాబాద్ ఫారెస్ట్ అండ్ పద్మనాభ స్వామి టెంపుల్ కోసం తెలుసుకుందాము. కయాకింగ్ అంటే మీకు కూడా ఇంట్రెస్టా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం.